హాయ్ ఎవ్రీవన్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి, జనవరి 2 రోజు వ్లాగ్ అండి. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. ఇంకా పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నాను అనుకోండి. నేను వీడియో పెట్టగానే ఫస్ట్ అయితే మీ దాకా చేరుతుందండి. ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. వాళ్ళకు బాక్స్ అయితే కట్టించిన తర్వాత వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, సర్దుకోవడం. ఇంకా ఆ రోజు ఫ్రైడే ఉండే కదండి, ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఇంకా ఎక్కువనే ఉంటుందండి. రెగ్యులర్గా పనులతో కంపేర్ చేస్తే ఇంకా మనకు ఫ్రైడే ఎక్కువగానే ఉంటుంది కదండి, మీకు తెలుసు కదా. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను 31st రోజు అయితే ప్లాంట్స్ తీసుకొచ్చాను కదండి. తులసి మొక్క, మళ్ళీ రోజ్ ప్లాంట్, మళ్ళా ఇండోర్ ప్లాంట్ ఇలా తీసుకొచ్చానైతే మీకు వ్లాగ్లో పెట్టాను కదండి. దాన్ని అయితే ఇక్కడ రీపాటింగ్ అయితే చేస్తున్నారండి మా వారు. కుండీలలో అయితే మారుస్తున్నారు. ఎప్పుడైనా సరే అండి, ఇది ఒక టిప్ అనుకోవచ్చు. మనం బయటికి నుంచి ప్లాంట్స్ కొని ఇంటికి తెచ్చుకుంటాం కదండి, వెంటనే రీపాటింగ్ అయితే చేయొద్దండి. 1 డే అలా వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే అయితే ఇలా మొక్కలని కుండీలలో పెట్టుకుంటే బతుకుతాయి అనేసి అయితే ఏదో వీడియోలో చూశానండి నేను. అందుకోసం నేను కూడా 31st రోజు తీసుకొచ్చాను. ఫస్ట్ రోజు అలా వదిలేసానండి అలాగే. ఇంకా 2nd రోజు ఇలా కుండీలలో అయితే మారుస్తున్నానండి. ఇంకా మా వారు ఆ పని చేస్తుంటే నేను ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పోహ అయితే చేశానండి. ఇంకా కిచెన్ అంతా నీట్గా ఉందండి. ఎందుకంటే దానికంటే ముందు జనవరి 1 ఉండే కదండి, ఆ రోజు నైటే వచ్చేసి నేను కిచెన్ అంతా సర్దుకొని అయితే పడుకున్నాను. అంటే రెగ్యులర్గా అలాగే చేస్తానండి. ఇంకా ఆ రోజు అంటే 2nd రోజు వంట అలాంటివి అయితే ఎక్కువగా చేయలేదండి. ఎందుకంటే ఫస్ట్ రోజు నేను దమ్ బిర్యానీ చేశాను కదండి, వెజ్ దమ్ బిర్యానీ. ఇంకా అదే ఉండేనండి. కాబట్టి ఇంకా ఎక్కువ పని మనకు వంట లేకపోతే ఏమంత పెద్దగా వర్క్ ఉన్నట్టు అనిపించదు కదా, అందుకోసమే స్టవ్ కూడా నీట్గా ఉందండి. ఇంకా మా వారు కుండీలలో మార్చిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ తిని ఇంకా ఇల్లంతా కొంచెం అలా పైన సర్దుకొని ఇల్లంతా పెట్టి ఇంకా నేను పూజ కూడా చేసేసుకున్నానండి. మీకు తెలుసు కదా, నేను పూజ వ్లాగ్స్ ఎక్కువగా పెట్టాలనిపించదండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేసుకుంటారండి. ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి పద్ధతులు వాళ్ళే కదండి. అందుకోసమే నేను పూజ వ్లాగ్స్ అయితే అస్సలు షేర్ చేయనండి. ఎందుకంటే నచ్చదండి, అంతేనండి. ఇంకా మా వారు కుండీలలో మొక్క అయితే పెట్టారు కదండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. తులసి మొక్క కొంచెం పడుకున్నట్టుగా అనిపిస్తే నాకు ఎందుకో మార్చాలని చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నానండి. ఇంకా అస్సలు బయటికి వెళ్ళి ప్లాంట్స్ తెచ్చుకోవడం అయితే టైము అస్సలు ఉండట్లేదు. ఇంకా ఫైనల్గా తెచ్చేసి కుండీలలో కూడా పెట్టేశానండి. మీ అందరికీ తెలుసు కదా, నాకు ప్లాంట్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి. ఇంకా ప్లేస్ ఉండాలి కానీ ఎక్కడంటే అక్కడ పెట్టేస్తుంటాను. గ్రీనరీ అంటే చాలా ఇష్టం అండి. ఇండోర్ ప్లాంట్ కూడా తీసుకొచ్చాను కదండి, నేను మీకు చూపించాను కదా లాస్ట్ వీడియోలో. అది కూడా స్టిల్ ఇప్పటికైతే మంచినే ఉందండి, చూడాలి. ఇంకా ఇంట్లో వర్క్ అంతా అయిపోయిందండి. దేవుడి పూజ అయిపోయింది, ఇల్లంతా సర్దుకోవడం అయిపోయింది. పిల్లలు స్కూల్ కూడా వెళ్ళిపోయారండి. ఇంకా చెప్పాను కదా, వంట అయితే ఆ రోజు దమ్ బిర్యానీ అయితే ఉండే. ఇంకా పెరుగు రైతా ఒకటి చేస్తే సరిపోతుందండి. ఇక్కడ నేను కొంచెం సేపు అయితే మీతో మాట్లాడాను, కాకపోతే బయట వెహికల్ సౌండ్స్ ఇంకా చాలా సౌండ్స్ అయితే వచ్చాయండి. ఇంకా ఎందుకు లేక మళ్ళీ కాపీరైట్ వస్తుందనేసి అయితే ఇంకా వాయిస్ అంతా మ్యూట్లో పెట్టేసి అయితే మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ ఏం మాట్లాడాను అంటే ఇంకా అదేనండి, న్యూ ఇయర్ విషెస్ చెప్పడము, ఇంట్లో వర్క్ ఏం చేశాను, ఇంకా ఏం పెండింగ్ ఉంది, మళ్ళా వంట ఏం చేశాను అదే ఇక్కడ మీకు చెప్తున్నానండి. పిల్లలకైతే బిర్యానీ నిన్నటిది కదండి, ఎందుకులే అనేసి అయితే టమాటా రైస్ అయితే చేశాను పిల్లలకు.
ఇంకా షార్ట్ బ్రేక్ వచ్చేసి ఏదో స్నాక్స్ అయితే పెట్టానండి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో సర్దుకోవడం, క్లీనింగ్, ఇల్లు మాఫ్ ఇలా అంతా చేసుకున్నానండి. ఇంకా ఆ రోజు నాకు వీడియో తీసేంత పని అయితే ఏం లేకుండే. యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా కిచెన్లో వర్క్ అంతా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా ఆ రోజు ఎక్కువ వర్క్ లేదనేసి అయితే ఒక చిన్న వ్లాగ్ అయితే తీసానండి. మెయిన్ థింగ్ మొక్కలు చూపిద్దామనేసి అయితే వీడియో స్టార్ట్ చేశాను. ఇంకా ఆ రోజు ఏం వర్క్ లేకపోవడంతో ఇంకా అక్కడక్కడ మాత్రమే తీసానండి. మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా యూట్యూబ్ మీరు కామెంట్ చేస్తే నేను వాయిస్ ఓవర్లో మీకు రిప్లై ఇస్తానండి. ఆ ఆప్షన్ అయితే యూట్యూబ్ పెట్టింది కదా. ఇంకా ఈ సంవత్సరం అన్నా మన ఛానల్ గ్రో కావాలని అయితే అనుకోండి ఫ్రెండ్స్. కొంచెం మీ హెల్ప్ అయితే కావాలి నాకు. వదలను లేండి. యూట్యూబ్ నేను ఏ పర్పస్తో స్టార్ట్ చేశానో దానికి రీచ్ అయ్యేదాకైతే నేను వదలను. ఏదో వీడియో పెడుతూనే ఉంటానండి. ఇంకా మనకు ఈ న్యూ ఇయర్ నుంచి అయితే నేను బ్యూటీ టిప్స్ చెప్తానన్నాను కదండి, అది కూడా యాడ్ చేశానండి ఈ సంవత్సరంలో. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి బ్యూటీ టిప్ ఏంటి అంటే, మనము రెగ్యులర్గా పసుపు ఫేస్కి ప్యాక్ లేక అప్లై చేసి పెడుతూ ఉంటాం కదండి. సంథింగ్ లైక్ ఏమంటారు, పాలు మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవడము, లేకపోతే పెరుగు యాడ్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవడం, ఇలా చేస్తూ ఉంటాం కదండి. కానీ పసుపు ఇలా రెగ్యులర్గా మనము ఫేస్కి అప్లై చేయడం వల్ల మన స్కిన్ అనేది కొంచెం ముడతలు పడే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి అది ఎప్పుడన్నా ఒకసారి అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే రెగ్యులర్గా ఇలా పసుపుతోటి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మనం ఫేస్ అనేది ముడతలు పడే అవకాశం అయితే ఉంటుందండి. ఇదండి ఈరోజు వీడియోలో బ్యూటీ టిప్ వచ్చేసి పసుపు ఎక్కువగా అప్లై చేయకండి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య పసుపు అయితే డూప్లికేట్దే వస్తుంది కదండి. న్యాచురల్ పసుపు అస్సలు ఎక్కడ దొరకట్లేదు కదా. ఇంకా కెమికల్స్తో కూడుకునే పసుపు అయితే ఉంటుంది కదా. అందుకనే చెప్పారేమో. నేను బ్యూటిషియన్ అయితే చేశాను కదండి, దాంట్లో అయితే నాకు చెప్పారు కాబట్టి నేను మీతో చెప్తున్నాను. అదండి. ఇంకా మీరందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో చూసిన వెంటనే ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతాయండి. ఇంకా నాకు కూడా కొంచెం ఎంతవరకు మన వీడియోస్ రీచ్ అవుతున్నాయో అనేది అయితే తెలుస్తుందండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత అయితే చెప్పాను కదా, ఏమి ఇంట్లో పనులు లేవండి వీడియో తీసేందుకు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మధ్యాహ్నం తిన్న గిన్నెలు సింక్లో ఉంటే అవి అయితే క్లీన్ చేశానండి. ఇంకా చాయ్ కూడా తాగేశానండి. ఆ లైట్ ఉన్నది కదండి, సోలార్ ల్యాంప్, అదైతే స్టిల్ ఇప్పటికీ బాగానే పనిచేస్తుందండి. ఇంకా చూడాలి ఫ్యూచర్లో. అదండి వీడియో వచ్చేసి చిన్న వ్లాగ్. నచ్చితే కనుక లైక్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. నెక్స్ట్ వీడియోలో మీకు మొక్కలను కూడా చూపిస్తానండి ఇప్పుడు ఎలా ఉన్నాయో. ఉంటానండి. మళ్ళీ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.